ఇండియాకి ఎలా వచ్చారు ఏంటి మాట్లాడే ముందు వాళ్ళ యొక్క బేస్ అసలు ఎక్కడ ఉందో చెప్తాను. ఇది చైనా, దీని తర్వాత ఇది రష్యా ఉంటుంది. అలానే మంగోల్ అనేది ఉంటారు, ట్రైబల్స్ అన్నమాట. యాక్చువల్గా వాళ్ళు మనకి చెంగిస్ ఖాన్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు, చెంగిస్ ఖాన్. ఈ చెంగిస్ ఖాన్ అనే అతను ఈ మంగోల్స్ కి నాయకుడిగా ఉండేవాడు. ఇతను రష్యాలోని వోల్గా నది నుంచి చైనాలోని హోయాంగో నది వరకు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని పాలించేవాడు చెంగిస్ ఖాన్. ఇతను యాక్చువల్గా ఇతను ముస్లిం కాదు. ఖాన్ అంటే ఇండియా ఆర్మీలో ఉన్నటువంటి ఒక ర్యాంక్ అన్నమాట. 10,000 మంది అంతకంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఆర్మీకి పెద్ద ఎవరు ఉంటారో అతని ఖాన్ అంటారు. యాక్చువల్గా ముస్లిం పేరు కావాలన్నమాట. చెంగిస్ ఖాన్ ఇస్లాం ఉంటారు. చెంగిస్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇస్లాం ఖాన్ అయ్యారు. ఇతను యాక్చువల్గా చైనాలో సెటిల్ అయిపోయి చైనాలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు అనమాట. బౌద్ధ మతం. ఇదే మంగోల్స్ కి చెంగిస్ ఖాన్ తర్వాత రాజుగా వచ్చింది తైమూర్ అండి. తైమూర్ అనే అతను ఈ చెంగిస్ ఖాన్ తర్వాత పాల్గొనయ్యాడు. ఈ తైమూర్ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇస్లాం కాన్వర్ట్ అవ్వడం జరిగింది. ఈ తైమూర్ కూడా ఈ వోల్గా నది నుంచి మన సింధు నది వరకు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. సింధు నది వరకు ఈ తైమూరు తన పాలన చివరి కాలంలో ఈ రాజ్యం మొత్తాన్ని కూడా చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి తన రాసులు పెంచాడు. ఈ రాజ్యాలనే తైమూరు రాజ్యాలు అంటారు. తైమూరు రాజ్యాలు అంటారు. ఈ తైమూరు రాజ్యాలలో మనం మొఘల్స్ సంబంధించి నేర్చుకున్నాం కాబట్టి ప్రధానంగా 3 రాజ్యాలు చెప్పాడు. దాంట్లో ఒకటి తైమూరు రాజధాని అయినటువంటి సమర్కండ్ అనేది ఒకటి ఇంపార్టెంట్.